ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తుమ్మల ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తుమ్మల ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఇక 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మనకు తెలిసిన విషయమే. అయితే దీంతో ఇప్పటికే పలు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే పలు మంది స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఇటీవల కూడా మనం చూసాం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ రోజు తాజాగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఆయన ఉన్నారు, ఆయన కొనసాగుతున్నారు. ఆయన నివాసానికి వెళ్లి సిట్ అధికారులు అంటే 2023లో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఆయన ఎవరెవరితో మాట్లాడారు, ఆయన వ్యక్తిగత సమాచారం కూడా సేకరించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటిది అయితే పోలీసులు సిట్ అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో సిట్ అధికారులు అయితే తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ్.